అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. గత 95 రోజులుగా ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఓ కేసులో బెయిల్ దొరికినప్పటికీ ఇతర కేసుల్లో పీటీ వారెంట్లు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు మెడకు చుట్టుకుంది. అయితే ఈ కేసు నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో విముక్తి పొందిన ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసును పునఃవిచారణకు చేయడంతో వల్లభనేని వంశీ పేరును నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించినా మట్టి తవ్వకాల కేసును విచారణను ఏసీబీకి అప్పగించాలని ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీంతో ఆయన మరికొద్ది రోజులు జైలు జీవితానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా జైలు జీవితం గడుపుతున్న వల్లభనేని వంశీ పలు అనారోగ్య సమస్యలకు గురయ్యారు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి వైద్యులు చికిత్స అందించిన తర్వాత మళ్ళీ అతన్ని జైలుకు తరలించారు. అయితే ఇదే సమస్యను న్యాయవాదికి వివరించిన వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కానీ మరో కేసులో బాధితుడిగా ఉండడంతో జైల్లోనే ఉండాల్సి వస్తుంది. మరోపక్క వంశీ ఆరోగ్య పరిస్థితిపై భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్త ఆరోగ్యం అసలు బాగోలేదని, కిటోన్ శాంపిల్స్ పాజిటివ్గా వచ్చాయని తెలిపారు. బరువు కూడా తగ్గిపోయారని, వంశీ ఆరోగ్యంపై తమకు తీవ్ర ఆందోళనగా ఉందన్నారు. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పాత కేసులను తిరగదోడి కావాలని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. పీటీ వారెంట్ దాఖలులో నిబంధనలు ఫాలో కాలేదని ఆరోపించారు. మరోపక్క వల్లభనేని వంశీని చూసిన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశీకి ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. చాలా నీరసంగా, నడవలేని స్థితిలో వంశీ కనిపిస్తున్నారు. దానికి తోడు దగ్గు సమస్యతో కూడా వంశీ ఇబ్బందులు పడుతుండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.